రావణుడు సీతాదేవిని అపహరించి లంకలోని అశోకవనంలో బంధించినప్పుడు ఆమె నెలల తరబడి అక్కడే ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో ఆమెకు అస్సలు ఆకలి వేయలేదు. అలాగే ఆమె నీరసించిపోలేదు. సాక్షాత్తు లంకాధిపతి రావణుడు పెట్టిన ఏ ఆహారాన్ని ఆమె తాకలేదు. మరి సీతాదేవి ప్రాణాలను నిలబెట్టింది ఎవరు? ఆమె ఆకలిని తీర్చిన ఆ రహస్యం ఏమిటి? సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు నిరంతరం రామనామ స్మరణలోనే గడిపేది. రావణుడు ఇచ్చే ఆహారాన్ని కానీ సౌకర్యాలను కానీ ఆమె తిరస్కరించింది. ఈ పరిస్థితి చూసి బ్రహ్మదేవుడు ఆందోళన చెందాడు. రావణ సంహారం జరగడానికి ఇంకా సమయం ఉంది. అంతవరకు సీతాదేవి తన దేహాన్ని కాపాడుకోవాలి. ఆహారం లేకపోతే ఆమె ప్రాణాలకు ముప్పు కలగవచ్చు అని భావించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఇంద్రుడిని పిలిపించాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ఇంద్రుడు లంకకు చేరుకున్నాడు. రాక్షసులందరినీ తన మాయాశక్తితో గాఢ నిద్రలోకి జారుకునేలా చేశాడు. తర్వాత ఇంద్రుడు స్వయంగా సీతాదేవి వద్దకు వెళ్ళి తను ఎవరో పరిచయం చేసుకున్నాడు. ఆమెకు బ్రహ్మదేవుడు పంపిన దివ్య పాయసాన్ని అందించాడు. ఈ పాయసం సామాన్యమైనది కాదు. దీనిని ఒక్కసారి భుజిస్తే కొన్ని సంవత్సరాల పాటు ఆకలి దప్పులు వేయవు, శరీరం నీరసించదు అని చెప్పాడు. మొదట సీతాదేవి అది రావణుడి మాయ అనుకుని సందేహించినా ఇంద్రుడు తన దైవ లక్షణాలను చూపించి ఆమెను ఒప్పించాడు. ఆ దివ్య పాయసాన్ని స్వీకరించిన తర్వాతే సీతాదేవికి రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారనే నమ్మకం కలిగింది. ఆ ఆహార శక్తి వల్లే ఆమె లంకలో ఉన్నన్ని రోజులు ఆహారం తీసుకోకుండా కేవలం ధ్యానంతోనే జీవించగలిగింది. భగవంతుడిపై భక్తి ఉంటే ఆ భగవంతుడే మనల్ని ఎలా రక్షిస్తాడో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.